తిలక్ గారు మీరు మాట్లాడండి. ఏమిటి ఆ రోజు అదే పరిస్థితి, రాజశేఖర రెడ్డి గారు అవన్నీ చదివినిపించారు. ఇప్పుడు అలాగే రకరకాల వాగ్దానాలు, లక్షల కొద్ది 20 లక్షల ఉద్యోగాలని, అదని ఇదని, సూపర్ 6 అని ప్రజల్ని చంద్రబాబు గారు మోసం చేస్తున్నట్లా, లేదా జగన్ గారు ఆయన చెప్తున్నారు, చంద్రబాబు గారు శాడిజంకి ఉదాహరణలు చెప్తూ అనేక విషయాలు చెప్తూ వచ్చారు నిన్న తన ప్రసంగంలో. ప్రజలకి మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు, అవ్వాతాతల పెన్షన్లకు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు, స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యాడు. ఆయనకు పొరపాటును ఓటు వేస్తే ఈ పథకాలకు ముగింపే. మన భవిష్యత్తు ముందుకా వెనక్కాన్నే తేల్చే లెక్కలివి. వాలంటీర్ల వ్యవస్థతో బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయనకి ఓటేస్తే పులికి బలైనట్లే అంటూ జగన్ గారు స్పీచ్ ఇస్తున్నారు. నిజానికి ఎవరిది విధ్వంసం అన్న పదం పదే పదే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాడటంలో ఏమైనా అర్థం ఉందా? అసలు ఎవరిది విధ్వంసం, ఎవరిది సంక్షేమం, ఏం జరిగింది? వీళ్ళిద్దరు స్పీచ్ల మీద లేదా ముగ్గురు స్పీచ్ల మీద మీ యొక్క విశ్లేషణ చెప్పండి. నమస్కారం శ్రీనివాస్ గారు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు రోసి గారు, శివ గారు, నమస్కారం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజం. చంద్రబాబు నాయుడు నమ్మితే పులి నోట్లో తలపెట్టినట్టే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన గతంలో ఆయన ఉపన్యాసాలు వీడియో చూస్తే వాలంటీర్లను జైలుకు పంపిస్తాను. ఈ వారం రోజుల్లో లోకేష్ గారు ఏమన్నారు? గుర్తుపెట్టుకోండి, మేము అధికారంలోకి వస్తే మేము చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో శాచురేషన్ పద్ధతి అంటారు, లోకేష్ గారు మేము చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలంటారు. కాబట్టి ఈవిడు వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారనేది చాలా స్పష్టంగా, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే మరీ దారుణం అయింది. అందువల్ల వీళ్ళు చాలా స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము ఈ వ్యవస్థను రద్దు చేసి మేము అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీని తీసుకొస్తామని ధైర్యంగా చెప్పగలగాలి. ఆ ధైర్యం వీళ్ళకి లేదు. మాండలిక వ్యవస్థ ఎన్టీ రామారావు తీసుకొచ్చినప్పుడు ఈ రకమైన విమర్శలు ఎప్పుడు రాలా, ప్రజలకు దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ప్రజలకు దగ్గరగా ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని అంతర్జాతీయ సంస్థలు కూడా కొన్ని వచ్చి చూసి ప్రశంసించి ఈ వాస్తవాన్ని విస్మరించి ఆయన అనాలోచితటువంటి అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఈ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఫైట్ కాదు. ఇక్కడ గనక ఏమాత్రం తేడా వచ్చినా చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలకు లోబడితే ఇది దేశంలోని పేదలందరికీ కూడా ప్రమాదం పొంచి ఉంది, చాలా పెద్ద ఉపద్రవం పొంచి ఉందని నేను చెప్తాను. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎవరు అమలు జరుపునటువంటి సంక్షేమ పథకాలను పేదల కోసం అమలు చేస్తున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తేడా వచ్చింది, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని వస్తే దేశంలో ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ సిద్ధంగా ఉండవు, వెనకడుగు వేస్తాయి. ఆ విధంగా పేదలకి చాలా ప్రమాదం పొంచింది. ఈ ఉపద్రవాన్ని నివారించాలంటే పేదలకు సహాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రావాల్సిందే. లేదంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదల కోసం ఇంతగా కట్టుబడి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఎంజాయ్ చేయకుండా పేదల కోసం ఇన్ని విమర్శలు ఎదుర్కొని, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ పథకాలు ఆపకుండా, ఎక్కడా లోటు రాకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దాన్ని బట్టి ఆయన పేదల పక్షపాతి అనేది చాలా స్పష్టంగా రుజువు అవుతోంది. ఈ పథకాలు అమలు కొనసాగాలన్నా, పేదల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలన్నా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఫలితాలు రావాల్సింది. లేదంటే చంద్రబాబు నాయుడు విజృంభిస్తాడు, దేశవ్యాప్తంగా మేము చెప్పింది నిజం, ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల బోగస్ అని ప్రచారం చేస్తాం. ఇంకొక మాట చెప్తానండి. ఇప్పుడు మొన్న ఈ పెన్షన్ లాభ చేశారు. పెన్షన్ లాభ చేయమని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దని చెప్పేసి లెటర్ రాసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ కలుగులో దాక్కున్నారు 15 రోజుల నుంచి, బయటకు ఎందుకు రావట్లేదు? ఆ కమిటీ సెంటర్ ఫర్ డెమోక్రసీ అనే కమిటీ ఉంది. దాంట్లో రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు. ఏ కలుగులో దాక్కున్నారు? బయటకు వచ్చి మేము చెప్పింది కరెక్ట్ అని ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? ఈ లెటర్ రాసింది మా కమిటీ వాళ్ళంతా డిస్కస్ చేసుకుని
మేము రాశామని చెప్పగలరా? కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఆ లెటర్ పంపించి ఎలక్షన్ కమిషన్ పంపించారు తప్ప ఈ కమిటీలో సెంటర్ ఫర్ డెమోక్రసీలో ఉన్నటువంటి బాధ్యులందరూ డిస్కస్ చేసి ఆ లెటర్ రాశారని మాత్రం చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. పేదలకు దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అయితే ఒక మాట దెబ్బతీయాలని చెప్పండి, ఇప్పుడు జగన్ గారి స్పీచెస్ కి చంద్రబాబు గారి స్పీచెస్ కి మధ్య మనం పోల్చి మాట్లాడాలన్నది నా ఉద్దేశం. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఎవడైనా నమ్ముతాడా? అట్లాగే మంచి నేతలంతా వైకాపాను వీడుతున్నారంటున్నాడు. గుమ్మనూరు జయరాముని బండపూతులు తిట్టిన చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన మంచి నేతగా చెబుతున్నాడా? ఎట్లా? ఉదాహరణకి ఇంకా చాలామంది పేర్లు చెప్పొచ్చు, కానీ వజ్రాల వాచి ఇచ్చొచ్చాడు జడ్జి అని చెప్పిన, జడ్జికి ఇచ్చి అని చెప్పిన వీళ్ళు ఇప్పుడు ఆయన నెల్లూరు ఎంపీ క్యాండిడేట్గా మార్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా మంచివాళ్ళు అయిపోయారా? ఏం జరిగింది? అలాగే ముస్లింలకు సంబంధించి నేనే చూసుకున్నాను, ఎన్డీఏలో ఉంటూ ఓ పక్క వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని బీజేపీ చెబుతుంటే ఈయనేమో ముస్లింలకు సంబంధించి మీరు అది కాదు ఇది కాదని చెబుతున్నారు. జనం నమ్ముతారా? ఇట్లాగే జగన్ కంటే గొడ్డల ముందుకు వస్తుందని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడవచ్చా? ఇవన్నీ కూడా ఏమనిపిస్తోంది? అలాగే మరోవైపు జగన్ గారు ఏమైనా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఆయన చేసింది ఏదో చెప్తున్నారు. చంద్రబాబు గారు చేసింది ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? నేను పలానా చేశానని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? జగన్ గారు ధైర్యంగా ఎందుకు అలా చెప్పగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న ఇస్తారు. ఇదే బడ్జెట్, ఇదే 5 ఏళ్ల కాలం. నిజానికి 5 ఏళ్ల కాలం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల కాలమే. 2 ఏళ్ళు కరోనా పోయింది. 3 ఏళ్ల కాలంలోనే ఇన్ని అద్భుతాలు చేశాడు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బడ్జెట్, ఇదే లోటు, ఆర్థిక ఇబ్బందులు, కరోనా వల్ల ఆదాయం పడిపోయింది, ఇన్ని జరిగినా కానీ ఇన్ని అద్భుతాలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ ని, అదే డబ్బుని ఏం చేశారు? పథకాలు పోని ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారా? వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసింది ఈయన, ఉదాహరణ పూర్తి చేసింది ఈయన. ఎక్కడ చూసిన ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. అట్లాగే సముద్ర తీరం, దేశంలో చాలా పెద్ద సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం మంది. ఈ 70 సంవత్సరాల పరిపాలనలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా ఆయన సముద్ర తీరం ప్రాంతంలో నౌకాశ్రయాలు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది అభివృద్ధి కాదా? గ్రామాల్లో సచివాలయ భవనాలు నిర్మించడం, వార్డు సచివాలయ భవనాలు నిర్మించడం, ఇది అభివృద్ధి కాదా? చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అభివృద్ధి అంటే ఏమిటనేది ఆయన సమాధానం చెప్పాలి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వస్తున్నారు అని అంటే మంచివాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే చెడ్డవాడు అన్నాడు. ఇప్పుడు ఒక విషయం కనపడుతుంది. మంచి చెడు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి క్యాండిడేట్లు లేక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వచ్చిన వారికి వచ్చినట్టుగా టికెట్ ఇస్తున్నాడు. అది ఆయన దిగజారుడుతనానికి, ఆయన దివాళాపూర్ పార్టీ విధానాలకి నిదర్శనం అది. ఇకపోతే ఈయన ఉద్యోగాలు అన్నాడు. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు? ఇచ్చుంటే ఈ పరిస్థితి. ఇంకొక చాలా హాస్యాస్పదమైన విషయం ఒకటి చెప్తాను. నిన్న ఒక మాట అన్నాడు ఆయన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఉద్యోగాలు కల్పిస్తాను, అభివృద్ధి చేస్తాను అన్నాడు. అది ఎట్లా సాధ్యం? ప్రపంచం అంతా కూడా ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు వేల కొద్ది. ఇక్కడ ఐటీ పరిశ్రమ మళ్ళీ తీసుకొస్తానని చెప్తానంటే ఉద్యోగాలు ఒక పక్కన పోతుంటే ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అభివృద్ధి ఎట్లా సాధ్యం? ఇది ఆయనకే తెలియాలి. మరి లేనిపోయిన కొత్త మాటలన్నీ చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలనే ఇందాక నేను చూపించా కదండి, ఆయన మొత్తం ఏ ఎలక్షన్ అయినా సరే ఎట్లాంటి వాగ్దానాలు చేస్తాడు. ఇందాక రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి చూపించా కదా గత 20 ఏళ్లలో.